పవనపుత్ర హనుమాన్ అత్యధిక భక్తులు కలిగిన దేవతల్లో ఒకరు. అంజనీ పుత్రుడు ఆంజనేయుడు వయో లింగ భేదాలు లేకుండా అందరికీ ఆరాధనీయుడు. హనుమంతుడు ధైర్యానికి, భక్తికి, సుగుణానికి, ధర్మానికి ప్రతీక. ఆయన తన జీవితం ద్వారా, అతడి పాత్రల ద్వారా మనకు ఆదర్శాలకు మార్గదర్శనం చేస్తాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎంత ప్రధానమైందో రామాయణంలో హనుమ కూడా అలాంటి గొప్ప పాత్ర. శివుడి తేజస్సుతో, వాయువు అనుగ్రహంతో అంజనా కేసరి దంపతులకు జన్మించిన మహావీరుడు. కేవలం దేహబల సంపన్నుడు మాత్రమే కాదు, బుద్ధిబలం కలిగినవాడు కనుకనే సుగ్రీవుడి మంత్రిగా రాజ్యపాలన సుభిక్షంగా సాగించాడు. మహాశక్తి సంపన్నుడైన ఆంజనేయుడికి ఎక్కడ పెరగాలి, ఎక్కడ తరగాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ మౌనం వహించాలి వంటివన్నీ ఎరిగిన వివేకవంతుడు హనుమంతుడు. హనుమంతుల్లోని సుగుణాలు అలవరుచుకున్న ఎవరైనా విజయం సాధించాల్సిందే. సర్వ సంపదలు చేరువవుతాయి. వ్యక్తిత్వ వికాసానికి చక్కని పాఠం హనుమంతుని చరిత్ర. హనుమంతుడు ఒక నైపుణ్యం కలిగిన మేనేజర్. మనస్సు, మాట, పనిలో ఉండాల్సిన సమతుల్యతను హనుమంతుని నుంచి నేర్చుకోవచ్చు. సరైన పని చేయడం అతడి గొప్ప లక్షణం. హనుమ చరిత్ర ద్వారా ఎలాంటి జీవన నైపుణ్యాలు నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. హనుమంతుడు పూర్తి స్థాయిలో నిస్వార్థపూరిత రామభక్తుడని లోక విదితమైన విషయం. అచంచల రామభక్తి, ఎలాంటి లాభాపేక్ష లేని రాముడి మీద ఉన్న ప్రేమ అతడికి ఇతర దేవతల నుంచి కూడా గౌరవాన్ని అందించింది. హనుమంతుడి జీవిత లక్ష్యం రామభక్తి. అలాగే ప్రతివారు వారి జీవితంలో తమ లక్ష్యం కోసం అంకిత భావంతో కృషి చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. నిస్వార్థం, నిబద్ధత దీర్ఘకాలంలో గొప్ప విజయాలను అందిస్తుంది. హనుమంతుడు ఏ పనిలోనైనా నైపుణ్యం కలిగినవాడు, కార్యదక్షత కలిగినవాడు. సుగ్రీవుడికి సహాయం చేయడానికి శ్రీరాముడికి పరిచయం చేశాడు. శ్రీరాముడికి పరిచయం చేయడానికి తన తెలివితేటలను ఉపయోగించాడు. చక్కని కార్యదక్షతతో రామకార్యం సాఫల్యం చేశాడు. బుద్ధి కుశలతతో పనులు చక్కబెట్టడంలో హనుమంతుని మించిన వారు లేరు. హనుమంతుడు దూరదృష్టి కలిగినవాడు. అందుకే సుగ్రీవుడికి శ్రీరామునికి మధ్య స్నేహం కుదిర్చాడు. తర్వాత విభీషణుడు శ్రీరాముడి మధ్య స్నేహం కుదిర్చాడు. సుగ్రీవుడు రాముడి సహాయంతో వాలిని సంహరిస్తే, విభీషణుడి సహాయంతో రావణాసుర వధ రాముడి చేతుల మీదుగా జరిగింది. దీని వెనుక హనుమంతుడి దూరదృష్టి వలనే ఇది సాధ్యమవుతుంది. మొత్తం వానర సైన్యానికి హనుమంతుడే నాయకుడు. అంగదుడు సేనాపతి అయినప్పటికీ హనుమంతుడే సైన్యాన్ని ముందుకు నడిపి తన వెంట తీసుకెళ్లగలిగాడు. హనుమంతుల్లోని నాయకత్వ లక్షణాలు అటువంటివి. కష్టాల్లోనూ నిర్భయంగా, మార్గదర్శిగా అందరి సలహాలు వింటూ లక్ష్య సాధనలో ముందుకు సాగడం వల్ల విజయం సాధించగలిగాడు. హనుమంతుల్లోని నాయకత్వ లక్షణాలే అటు స్నేహం చేసిన సుగ్రీవుడికి, తన స్వామి శ్రీరాముడికి విజయానికి కారణమయ్యాయి.